పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను తీసుకురండమ్మా. అలాగే పంతులు గారు. ఒక నిమిషం పిన్ని, ఇద్దరిని నా పంతులు గారు. ఫస్ట్ పెళ్లి కొడుకు వచ్చి పూజ చేశాక పెళ్లి కూతుర్ని పిలుస్తారు కదా. అలా పిలవాలా? అదేనమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పబోయి మర్చిపోయి పెళ్లి కుమార్తెను కూడా తీసుకురమ్మని చెప్పాను. అమ్మా, పెళ్లి కొడుకుని మాత్రమే పిలవండి. అట్టగే. కూర్చో బాబు. కూర్చో అబ్బి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మధుసూదనాయ నమః. ఈ అక్షింతలు వేసే బాబు. అర్ఘ్యం సమర్పయామి. బాబు, తీర్థం తీసుకుని ఆయన. యో పంతులు, చేతికి కంకణం కట్టకుండా తీర్థం ఇచ్చేసి ఉండవేంది? ఏంట్రో ఈ టార్చర్ నాకు. కాసేపు మేనేజ్ చేస్తే వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోవచ్చు. మర్చిపోయానండి. బాబు, ఆ చెయ్యివు. బాబు, ఇప్పుడు తీర్థం తీసుకుని ఆయన. కంకణం కట్టాక బొట్టు పెట్టి ఆశీర్వదించి వినాయకుడికి మొక్కుకోమని చెప్పాలి కదా. మంత్రాలు కూడా మనసులోనే చదువుతున్నారు. మీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఎక్కడో కొడుతుంది పంతులు గారు. పంతులు గారు, మీరు అసలు నిజంగా పంతులేనా? అసలు నిజంగా పంతులేనా? నిజంగా పంతులేనా? ఎందుకమ్మా అలా అడిగారు? నా వేషధారణ చూస్తుంటే పంతుల్లా అనిపించట్లేదా మీకు? మీ బాలకం చూస్తుంటే మాకు అనిపించట్లేదు పంతులు గారు. పంతులు గారు, బాయ్ దొరికిపోయేలా ఉన్నాడే. చెప్పండి పంతులు గారు, ఎవరు మీరు? నిజంగా మిమ్మల్ని గణపతి శాస్త్రి గారి పంపించారా? సారీ. చంపేస్తా. ఏం చేస్తున్నావురా? నేను పెళ్లి చేయడానికి వచ్చిన పంతుల్ని కాదు, ప్రాణాలు తీయడానికి వచ్చిన మీరాన్. మినన్ ప్లీజ్
పవన్ని మాత్రం ఏం చేయకండి. నేను చెప్పేది కాస్త వినండి. నేను నిన్ను చెప్పేది వినమని చాలా సార్లు చెప్పాను కదా, విన్నావా? పెళ్లి పందిరిలో ప్రాణాలు తీయకు మినన్. ప్లీజ్ పవన్ని వదిలిపెట్టు. అయ్యా, సమస్య నీకు జగదాత్రి వాళ్ళకి మధ్యలో నా కొడుకు ఏం చేశాడు? దయచేసి వాణ్ణి వదిలేవయ్యా. ఏయ్! ప్లీజ్ మీనన్, పవన్ని ఏమీ చేయకు. నీకేం కావాలంటే అది ఇస్తాం. అతన్నేం చేయకు. నాకేం కావాలో జగదాత్రికి బాగా తెలుసు.